నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం చిరంజీవి సార్ ఎకానమీ బుక్ నుంచి నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో అనేది మనకి ఈ టాపిక్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్ అంటే డేటా కాకుండా కోర్ సబ్జెక్ట్ పరంగా మనం ఈ టాపిక్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. మీకు బుక్లో ఇచ్చినటువంటి అంశాలని పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఎగ్జాంపుల్తో సహా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు వివరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇది మనకి ఈ టాపిక్ సంబంధించి లాస్ట్ వీడియో, కోర్ సబ్జెక్ట్ పరంగా లాస్ట్ వీడియో. అయితే డేటా పార్ట్ అనేది వదిలేశాను, కానీ వదలలేదు. ఎలా అని చెప్తాను చూడండి. డేటా పార్ట్ అనేది ఆల్రెడీ నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే టీఎస్పీఎస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉందనే ఉద్దేశంతో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చేశాను. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 2022-23 సర్వేకి సంబంధించినటువంటి డేటాని నేను అప్డేటెడ్ డేటాని ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు అది చదవాలి అని మీకు ఇంట్రెస్ట్గానే ఉంటే మనకి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడండి. లేదు మీకు ఎగ్జామ్ ముందు ఉన్నటువంటి అప్డేటెడ్ డేటా కావాలి అనుకుంటే మనకి ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి మే 31వ తారీఖున మనకి ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అనేవి వస్తాయి. 2023-24కి సంబంధించి ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అనేవి వస్తాయి. అవి మనం ఖచ్చితంగా చదవాలి. కాబట్టి నేను ఆ ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ వచ్చిన తర్వాత ఈ డేటాకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. లేదు ఆర్థిక సర్వేకి సంబంధించిన డేటా మీరు చదవాలి అనుకుంటే ఆల్రెడీ నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేశాను. వాటిల్లో ఈ డేటాని ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ డేటా అనేది మనకి ఉపయోగపడదు. నా అభిప్రాయం ఎందుకోసం అంటే మనకి ఆల్రెడీ గత సంవత్సరం ఇచ్చినటువంటి డేటాలన్నీ కూడా మనకి ఈ సంవత్సరం ఇచ్చిన సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్లో మార్చేయడం అనేది జరిగింది. కొన్ని సవరణలు అనేవి చేశారు. కాబట్టి ఆ డేటా ఆర్థిక సర్వేలు ఇచ్చిన డేటా అనేది మనకి ఉపయోగపడదు. మీ అవగాహన కోసం, మీలో కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం చదవాలి అనుకుంటే ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో నేను ఆల్రెడీ చెప్పేశాను వాటిని. సో అవి మీరు చూడండి. అయితే కోర్ సబ్జెక్ట్ పరంగా ఇదే మనం చెప్పుకునే లాస్ట్ వీడియో. అయితే ఈ టాపిక్ సంబంధించి మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. మన ఛానల్లో ఉండేటటువంటి ఫెసిలిటీ అదే. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. నాకు తెలియకపోయినా ఎవరినైనా అడిగో లేదంటే గూగుల్లో చూసో లేదంటే అవసరమైతే యూట్యూబ్లో చూసో మళ్ళీ చూసో మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అంటే నేను చెప్పేది మీకు అర్థమైతే నో ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాక ఎక్కడైనా డౌట్ కానీ వస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఈ టాపిక్ అనేది మనం ఈ వీడియోతో కంప్లీట్ అనేది చేసుకోవడం అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో టాపిక్, కొత్త టాపిక్ అనేది మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్ అనేది ఒక టాపిక్ కంటిన్యూ చేస్తూ, అదేవిధంగా ఆల్రెడీ మనం నెక్స్ట్ మంత్ నుంచి ఏపీ ఎకానమీ కూడా మరలా కొన్ని వీడియోలు అనేది చేసాం. దాన్ని కంటిన్యూస్గా మనం నెక్స్ట్ మే 1 నుంచి మరలా మనకి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాం. అంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు ప్యారలల్గా రోజుకి 2 వీడియోలు చొప్పున మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కుదిరితే 3 అప్లోడ్ చేస్తా, లేదనుకుంటే కనీసం 2 అయినా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోలు అనేవి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే చూడండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ వరకే కదా వీటి యొక్క ఉపయోగం. ఈ ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ ఈ ఎవడు చూసేది లేదు, చచ్చేది లేదు, అవి అలాగే పడి ఉంటాయి. కాబట్టి మనకి ఆగస్టు వరకు అంటే టీఎస్పీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కలిపి ఆగస్టు వరకు ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈలోపు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఎవరికైనా అంటే కోచింగ్లకి ఇంకో అంశం ఏంటంటే చాలామంది ఇప్పుడు కోచింగ్లు జాయిన్ అవుతున్నారు. అది చాలా పెద్ద పొరపాటు అనేది అవుతుంది. దయచేసి కోచింగ్లు మాత్రం ఎవరు జాయిన్ అవ్వకండి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. మీరు డబ్బులు ఎక్కువగా ఉండి మీ ఆతృత బట్టి మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఉన్నదే 2 నెలలు. ఈ 2 నెలల్లో మీరు కోచింగ్లు జాయిన్ అయితే టైం అంతా అక్కడే తినేస్తుంది. అదేవిధంగా డబ్బులు కూడా వాళ్ళు చాలా ఎక్కువ ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూశాను. వాళ్ళు ఈరోజు వస్తే కొంత డిస్కౌంట్, రేపు వస్తే కొంత డిస్కౌంట్, అంటే ఆల్రెడీ ఫోన్పే చేసేసారండి, ఇలా రకరకాల చెప్తూ ఒక్కోసారి ఉన్న 4 సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకి 6,000 7,000 చొప్పున కలెక్ట్ చేయడం, లేదా అన్ని సబ్జెక్టులకు కలిపి కోచింగ్ తీసుకుంటే కొంత డిస్కౌంట్ ఇచ్చేయడం, ఇలా డబ్బులు దోచుకోవడం కోసం అనేది అది అంటే ఎక్కువ టైం ఉండే లాంగ్ ప్రిపరేషన్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం.
కానీ మనకి జూలైలో ఎగ్జామ్ అంటే ఉన్నదే 2 నెలలు. ఈ 2 నెలల్లో మీరు కోచింగ్ అంటే టైం అంతా కోచింగ్లో గడిచిపోతుంది. దయచేసి అలా చేయకండి. మంచి బుక్స్ అనేవి ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి మంచి బుక్స్ అనేవి తీసుకొని మీకు వీలైనంత వరకు బుక్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఒక రోజంతా కూర్చొని ఒక బుక్ని ప్రిపేర్ అయితే ఈజీగా మనం 10 రోజులు ఒక బుక్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. అలా చేస్తే మీరు ఎన్నిసార్లు రివిజన్ చేయగలరో చూడండి. ఎగ్జామ్ అయ్యేలోపు మీరు ఎన్నిసార్లు బుక్స్ని రివిజన్ చేయగలరో ఆలోచించుకోండి. అంటే పూర్తిగా మనం చదువు మీద పెట్టాలి. ఈ సెలవులు ఇవన్నీ కాకుండా చదువు మీద పెడితే మన టైం అంతా కనీసం రోజుకు ఒక 10 అవర్స్ అయినా చదవగలిగితే మనం ఖచ్చితంగా బుక్స్ అనేది మనం కొనుక్కునే బుక్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేసేయచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మనం ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ చక్రీయ ఆదాయ ప్రవాహం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని మనం తెలుసుకోవడం కోసం మనం కొన్ని అంశాలు బేసిక్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. అది ఏంటంటే రియల్ ఫ్లో, మనీ ఫ్లో. రియల్ ఫ్లో అంటే వాస్తవ ప్రవాహం, అంటే వస్తు సేవలు ఉత్పత్తి కారకాలు ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం రియల్ ఫ్లో వాస్తవ ప్రవాహంగా చెప్తాం. మనీ ఫ్లో అంటే ఈ ఉత్పత్తి కారకాలకి వస్తు సేవలకి చేసేటటువంటి ద్రవ్యపరమైన చెల్లింపులే మనం మనీ ఫ్లోగా చెప్తాం. ఈ రియల్ ఫ్లో, మనీ ఫ్లో రెండూ సమానమే. ఎందుకోసం అంటే వాటి విలువకు సమానమైన ద్రవ్యాన్ని చెల్లిస్తాం కాబట్టి రెండూ సమానమే. అదేవిధంగా మనం ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ని డిస్కస్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆర్థిక వ్యవస్థని 4 రంగాలుగా విభజించుకుంటామని చెప్పాం. అది 1 గృహ రంగం, 2 వ్యాపార రంగం, 3 ప్రభుత్వ రంగం, 4 విదేశీ రంగం. ఈ 4 రంగాలని కలిపి మరలా మనం 3 నమూనాలుగా వివరించుకోవడం అనేది జరుగుతుంది. అది 2 రంగాల నమూనా. ఈ 2 రంగాల నమూనాలో మరలా 2 ఉప నమూనాలనే ఉన్నాయి. అంటే సేవింగ్స్ అనేవి ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. అదేవిధంగా 3 రంగాల నమూనా. ఈ 3 రంగాల నమూనాలో మనకి గృహ రంగం ఉంటుంది, ప్రభుత్వ రంగం ఉంటుంది, వ్యాపార రంగం అనేది ఉంటుంది. ఈ 3 రంగాలు ఉన్నప్పుడు ఈ సర్క్యులర్ ఫ్లోలో ఇన్కమ్ అనేది ఎలా ప్రవహిస్తుంది అనేది మనం గత వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం 4 సెక్టార్ మోడల్ గురించి చూద్దాం. అంటే 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనాలో ఆదాయం అనేది ఒక సర్క్యులర్ ప్రకారం ఎలా ప్రవహిస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే 4 సెక్టార్ మోడల్. సెక్టార్ మోడల్ 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనాలో మనకు ఉండేటటువంటి రంగాలు ఏంటంటే, మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాం? 1 గృహ రంగం ఉంటుంది, గృహ రంగం. అదేవిధంగా వ్యాపార రంగం, వ్యాపార రంగం. అదేవిధంగా ప్రభుత్వ రంగం, ప్రభుత్వ రంగం. ఇలా ఉండేటటువంటి దాన్ని మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం ఇలా 3 రంగాలు ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థని మనం ఏమని చెప్పుకుంటామంటే క్లోజ్డ్ ఎకానమీ అంటాము. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది మనం ఏమంటామంటే క్లోజ్డ్ ఎకానమీ అంటాం. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఇతర దేశాలతో ఎటువంటి వ్యాపార సంబంధాలు కానీ, సాంస్కృతిక సంబంధాలు కానీ ఏమి పెట్టుకోకుండా ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థనే మనం, అంటే ఇతర దేశాలతో పూర్తి సంబంధం లేకుండా ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థని మనం క్లోజ్డ్ ఎకానమీగా చెప్తాం. ఈ క్లోజ్డ్ ఎకానమీలో మనకి ఈ 3 రంగాలు మాత్రమే ఉంటాయి. విదేశీ రంగం, విదేశాలతో వ్యాపార వ్యవహారాలు లాంటివి ఎటువంటివి ఉండవు. ఇలా ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను మనం ఏమంటామంటే అటార్కీ అంటాం. అటార్కీ అంటాం. అటార్కీ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన లేదా నియంతృత్వం కలిగిన అనేటువంటి అర్థాలు అనేవి ఉన్నాయి దీనికి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక దేశం అనేది ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా పూర్తి పరిపుష్టత కలిగి ఇతర దేశాలతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను మనం అటార్కీగా చెప్తాం. ఇలా అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఇటువంటి దేశాలు, క్లోజ్డ్ ఎకానమీ ఉన్నటువంటి దేశాలు అనేవి ఏవీ లేవు. అంటే
కొద్దిగా మనం ఉత్తర కొరియా అని చెప్పొచ్చు. కానీ ఉత్తర కొరియా కూడా ఇతర దేశాలతో కొన్ని సంబంధాలు అనేవి పెట్టుకుంది. మీరు రీసెంట్ పేపర్లో కూడా చూసుంటారు. రష్యాకే ఆయుధాలను ఎగుమతి చేసింది. సో పూర్తిగా అటార్కీ దేశం అనేది ప్రస్తుతం ప్రపంచంలో లేదు. ఉత్తర కొరియా అనేది కొంత నియంతృత్వంతో ఉంది కాబట్టి దాన్ని చిన్న ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం ఈ 3 రంగాలు ఉండేటటువంటి దానిని మనం ఏమంటామంటే క్లోజ్ ఎకానమీ అంటాం. అదేవిధంగా అటార్కీ అని అంటాం. ఈ 3 రంగాలకి ఇంకో రంగం మనకి 4వ రంగం విదేశీ రంగం కూడా కలిస్తే విదేశీ రంగం. ఇలా విదేశీ రంగం కూడా కలిస్తే దీన్ని ఏమంటామంటే ఓపెన్ ఎకానమీ అంటాము. ఓపెన్ ఎకానమీ, ఓపెన్ ఎకానమీ అని అంటాము. ఇలా 4 రంగాలు కలిసి ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థని ఓపెన్ ఎకానమీ అని అంటాం. అయితే ఈ విదేశీ రంగం యాడ్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతాయి? ఇతర దేశాలకి ఎగుమతులు అనేవి జరుగుతాయి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి దిగుమతులు అనేవి జరుగుతాయి. ఇతర దేశాలకి ఎగుమతులు జరగడం వలన, ఎక్స్పోర్ట్స్ అనేవి జరగడం వలన ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇతర దేశాలు అంటే మన దేశం నుంచి ఇంకో దేశానికి వస్తు సేవలు అనేవి, లేదంటే ఉత్పత్తి కారకాలు, లేదంటే ప్రభుత్వ సేవలు, ఇలా ఏవోటి ఎగుమతి అనేది జరిగాయి అనుకోండి. సో ఎగుమతి జరిగితే ఇతర దేశాలు వాటిని ఉపయోగించుకున్నందుకు వాటికి చెల్లింపులు అనేవి చేస్తాయి. సో ఆదాయం అనేది మన దేశానికి వస్తుంది. ఆదాయం అనేది మన దేశానికి ఆదాయం అనేది వస్తుంది. సో ఈ ఎగుమతుల వలన మన దేశానికి ఆదాయం రావడం వలన మనకి ఇన్కమ్ ఫ్లో అనేది పెరుగుతుంది, ఎక్స్పెండ్ అవుతుంది. ఇన్కమ్ ఫ్లో అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం ఎక్స్పోర్ట్స్ని ఏమని చెప్తామంటే ఇంజెక్షన్గా చెబుతాము. ఎక్స్పోర్ట్స్ని ఈ సర్క్యులర్ ఫ్లోలో మనం ఇంజెక్షన్గా చెప్పడం, ఇంజెక్షన్గా చెప్పడం అనేది జరుగుతుంది. 4 రంగాల నమూనాలో ఇంజెక్షన్గా దేన్ని చెప్తామంటే ఎక్స్పోర్ట్స్ని చెప్తాం. ఎందుకు? ఇతర దేశాలకి వస్తు సేవలను ఎగుమతి చేయడం వలన ఆ దేశాలు వాటిని ఉపయోగించుకుని మనకి చెల్లింపులు అనేది చేస్తుంది. సో ఆదాయాలను మన దేశానికి వస్తాయి కాబట్టి మన దేశంలో ఇన్కమ్ ఫ్లో అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం ఈ ఎక్స్పోర్ట్స్ని ఇంజెక్షన్గా చెప్తాం. అదేవిధంగా ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉంటే మనకి ఇంపోర్ట్స్ కూడా జరుగుతాయి. అంటే ఇతర దేశాల నుంచి వస్తు సేవల్ని, ఉత్పత్తి కారకాలని అన్నీ మనం దిగుమతి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంపోర్ట్స్ కూడా జరుగుతాయి. ఈ ఇంపోర్ట్స్ చేయడం వలన అంటే ఇతర దేశాల నుంచి వస్తు సేవలని, ఉత్పత్తి కారకాలను అన్నీ మనం దిగుమతి చేసుకోవడం వలన మనం వాటికి పేమెంట్స్ అనేవి చేస్తాం, చెల్లింపులు అనేవి చేస్తాం. సో అప్పుడు మనం వ్యయం అనేది చేస్తున్నాం. మనం వ్యయం చేస్తే ఇంకోటికి ఆదాయం అనేది అవుతుంది. ఇంకోటి వ్యయం చేస్తే మనకు ఆదాయం అవుతుంది. మనం వ్యయం చేస్తే, మనం ఖర్చు చేస్తే ఇతర దేశాలకు ఆదాయం అనేది అవుతుంది. సో మన దేశంలో మనం ఖర్చు చేసే ఆదాయం అంటే ఇతర దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్కమ్ ఫ్లో అనేది మన దేశంలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇంపోర్ట్స్ని లీకేజ్గా చెప్తాం. ఇంపోర్ట్స్ని లీకేజ్గా చెబుతాము. ఇంపోర్ట్స్ని ఏమని చెప్తాం? లీకేజ్గా చెప్తాం. 4 సెక్టర్ మోడల్లో మనకి లీకేజ్గా ఏది పనిచేస్తుందంటే ఇంపోర్ట్స్ పనిచేస్తాయి. ఎందుకు? ఇతర దేశాల నుంచి వస్తు సేవలని, ఉత్పత్తి కారకాలని, అనేక రకమైన సేవలను మనం దిగుమతి చేసుకోవడం వలన వాటికి మనం చెల్లింపులు అనేవి చేస్తాం. అంటే మనం ఖర్చు చేస్తాం, అంటే మనం వ్యయం చేస్తాం. మనం వ్యయం చేయడం వలన ఇంకో ఇతర దేశాలకు ఆదాయం అనేది అవుతుంది. సో మన ఆదాయం ఇతర దేశాల్లో తరలిపోతుంది. అప్పుడు మన దేశంలో ఆదాయం అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి సర్క్యులర్ ఫ్లో అనేది, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు చేయడం వలన మన దేశానికి ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి మన దేశంలో ఈ ఇన్కమ్ ఫ్లో అనేది పెరుగుతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ని ఇంజెక్షన్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం అని ఉంటుంది. ఈ విదేశీ రంగంతో మిగతా రంగాలు ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉంటాయనేది కానీ మనం చూసుకున్నట్లయితే గృహ రంగం తీసుకుందాం. గృహ రంగం అనేది నార్మల్గా మనం ఏం చెప్పుకున్నాం? ఉత్పత్తి కారకాల యజమానిగా పనిచేస్తుందని చెప్పాం. సో ఈ గృహ రంగం అనేది ఉత్పత్తి కారకాలని విదేశీ రంగానికి ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. అలా ఎగుమతి చేయడం వలన ఈ గృహ రంగానికి ఉత్పత్తి కారకాల నుంచి ఆదాయం అనేది వస్తుంది. అంటే రెమిటెన్సెస్, ఫారెన్ రెమిటెన్సెస్ అంటాం. రెమిటెన్సెస్ అంటే ఏం లేవు, మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో పనిచేయడం వలన వారికి వచ్చేటటువంటి ఆదాయంలో కొంత భారతదేశానికి రిటర్న్ పంపించడం అనేది జరుగుతుంది.
ఆ ఆదాయాన్ని మనం రెమిటెన్సెస్గా చెప్తాం. సో శ్రామికులు కూడా మనకి ఉత్పత్తి కారకమే కదా. సో శ్రామికులు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు పంపించేటువంటి ఆదాయం అనేది గృహ రంగానికి ఆదాయం అవుతుంది. వాటితో పాటుగా ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి బదిలీ చెల్లింపులు అనేవి ఉంటాయి. అంటే ఆర్థిక సహాయాలు అనేవి కొన్ని సందర్భాలు ఇతర దేశాల నుంచి కుటుంబ రంగాల్లో జరుగుతాయి కదా, అవి కూడా గృహ రంగానికి ఆదాయం రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ గృహ రంగం అనేది విదేశీ రంగం నుంచి వస్తు సేవలని దిగుమతి చేసుకోవడం వలన ఈ గృహ రంగం కూడా కొన్ని పేమెంట్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే వ్యాపార రంగం ఉంది. ఈ వ్యాపార రంగం కూడా విదేశీ రంగం నుంచి విదేశీ రంగానికి వస్తు సేవలను ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. ఎగుమతి చేస్తే విదేశీ రంగానికి ఆదాయం అనేది వస్తుంది. అలాగే ఇతర దేశాల నుంచి వస్తు సేవలని దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉత్పత్తి కారకాలని దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎగుమతి దిగుమతిగా మనం ఇక్కడ చెప్తాం. సో ఈ వ్యాపార రంగం అనేది వస్తు సేవలని ఎగుమతి చేసి వస్తు సేవలని అదేవిధంగా ఉత్పత్తి కారకాలని కొన్ని రకాల వస్తు సేవలని ఇది దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఇది పేమెంట్స్ అనేది చేస్తుంది. అదేవిధంగా ఆదాయం కూడా వ్యాపార రంగానికి వస్తుంది. ప్రభుత్వ రంగం ఉంది. ఈ ప్రభుత్వ రంగం కూడా ఇతర దేశాలకి కొన్ని రకాలైన పేమెంట్స్ అనేది చేస్తుంది. అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఈ ప్రభుత్వానికి కొన్ని రకాల పేమెంట్స్, రుణాలు కావచ్చు, లేదనుకుంటే ఆర్థిక సహాయం కావచ్చు, ఇలా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వ రంగానికి కూడా ఇతర దేశం నుంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఇతర దేశాలకి వ్యయం కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఒక సర్క్యులర్ ఫ్లోలో ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఒక పటాన్ని డ్రా చేసుకొని మనం చెప్పడం అనేది జరుగుతుంది. 4 సెక్టార్ మోడల్, 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనాలో మనకి ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? 4 రంగాలు అనేవి ఉంటాయి. ప్రభుత్వ రంగం ఉంటుంది, అదేవిధంగా గృహ రంగం ఉంటుంది, అదేవిధంగా వ్యాపార రంగం ఉంటుంది, విదేశీ రంగం అనేది ఉంటుంది. మనకు ఉన్నటువంటి రంగాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉంటుంది. హౌస్ హోల్డ్ సెక్టర్, గృహ రంగం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి బిజినెస్ సెక్టర్ అనేది ఉంటుంది, లేదా ఫార్మ్ అనేది ఉంటుంది. బిజినెస్ సెక్టర్ లేదా ఫార్మ్ సెక్టర్, వ్యాపార రంగము లేదా ఉత్పత్తి రంగం, బిజినెస్ సెక్టర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ హౌస్ హోల్డ్ మనం ఇక్కడ ఆల్రెడీ గత వీడియోలోనే మీకు చెప్పాను, ఓన్లీ మనం మనీ ఫ్లోనే తీసుకుంటాం, రియల్ ఫ్లోని తీసుకోవట్లేదు ఇక్కడ. అంటే పటాన్ని డ్రా చేసేటప్పుడు కానీ మనీ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు రియల్ ఫ్లో. అంటే వాస్తవ ప్రవాహం అనేది ద్రవ్య ప్రవాహానికి సమానం అని చెప్పుకున్నాం. అంటే మనం ఆ రెండు వేయాలనుకుంటే చాలా మనకి సర్కిల్స్ అనేవి వస్తాయి. అది మనకి క్లమ్జీగా ఉండి అర్థమవుదనే ఉద్దేశంతో మనం ఓన్లీ మనీ ఫ్లోనే తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఈ పటం అనేది నేను తీసేటటువంటి ఈ సర్క్యులర్ ఫ్లో అనే డ్రా చేసి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది మీకు ఒక్కో బుక్లో ఒక్కో రకంగా ఉండొచ్చు. ఎలా ఉన్నా ప్రాబ్లమే లేదు, అన్నీ ఒకటే. అర్థమైందా? ఇప్పుడు మన చిరంజీవి సార్ ఎకనామీ బుక్లో ఇచ్చినటువంటి ఇది వేరే బుక్లో చూసేటట్టు ఇలా ఉండదు. ఎలా ఉన్నా మనకి ఫ్లో అనేది సర్క్యూట్ లాగా అయింది, క్లోజ్ అయిందా లేదనేది మనం చూసుకోవాలి. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్కుల్లో మనం అంటే అకాడమీ బుక్కుల్లో అయితే వేరే విధంగా ఉంది, ఇందులో ఒక రకంగా ఉంది. ఎలా ఉన్నా మనకు అనవసరం. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటనేది లీకేజ్ అంటే ఏంది, అదేవిధంగా ఇంజెక్షన్ అంటే ఏంది అనేది ఇవి ఈక్విలిబ్రియంలో ఎప్పుడు ఉంటాయి, ఇటువంటి అంశాలు మనకి తెలియాలి. సో అవి తెలియాలంటే ఇది మనకి ఈ డ్రా చేసే ఈ పటం అనేది మనకు అర్థం కావాలి. అది ఏ విధంగా ఉన్నా మీకు వేరే బుక్కులు మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా అందులో ఉన్నది ఇందులో ఉన్నది వేరే వేరే ఉన్నదని మీరేం కన్ఫ్యూజ్ కాకండి. అయితే ఇక్కడ హౌస్ హోల్డ్ సెక్టార్ ఉంది, బిజినెస్ సెక్టార్ ఉంది. మనకి ఈ బిజినెస్ సెక్టార్ నుండి హౌస్ హోల్డ్ సెక్టార్కి చెల్లింపులు అనేవి జరుగుతాయి. ఏం చెల్లింపులు అవి? ఉత్పత్తి కారకాల ద్రవ్య చెల్లింపులు. అంటే ఈ హౌస్ హోల్డ్ సెక్టార్ నుంచి బిజినెస్ సెక్టార్ అనేది ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుంటుంది కాబట్టి ఆ ఉత్పత్తి కారకాలకి చెల్లింపులు అనేవి చేస్తుంది. ఏం చెల్లింపులు అవి? ఉత్పత్తి కారకాల చెల్లింపులు. ఉత్పత్తి కారకాల చెల్లింపులు అనేది చేస్తుంది. ఇది బిజినెస్ సెక్టార్ అనేది చేస్తుంది. సో ఇది చేసే చెల్లింపులే ఈ హౌస్ హోల్డ్ సెక్టార్కి ఆదాయం అనేది అవుతుంది.
అలాగే మనకి ఈ హౌస్ హోల్డ్ సెక్టార్కి వచ్చేటువంటి ఈ ఆదాయంతో ఇదేం చేస్తుంది, ఈ ఈ బిజినెస్ సెక్టార్ ఉత్పత్తి చేసేటటువంటి వస్తు సేవలను కొనుగోలు చేస్తుంది. హౌస్ హోల్డ్ సెక్టార్ ఏం చేస్తుంది, ఈ తనకు వచ్చేటటువంటి ఆదాయంతో ఈ ఉత్పత్తి రంగం తయారు చేసిన వస్తు సేవలను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వస్తు సేవలకి చెల్లింపులు అనేవి చేస్తుంది. వస్తు సేవల చెల్లింపులు, వస్తు సేవల చెల్లింపులు, వస్తు సేవల చెల్లింపులు అనేవి జరుగుతాయి. ఇలా ఒక ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి బిజినెస్ సెక్టర్కి ఆదాయాలు అనేవి వస్తాయి. అయితే వీటికి వచ్చేటటువంటి ఆదాయంలో కొంత పొదుపు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ పొదుపు ఎక్కడ చేస్తాయి, మనకి మూలధన మార్కెట్లలో చేస్తాయి. క్యాపిటల్ మార్కెట్స్, మూలధన మార్కెట్లు. క్యాపిటల్ మార్కెట్స్లో మనకి పొదుపు చేయడం అనేది జరుగుతుంది. ఏవి, గృహ రంగం అదేవిధంగా వ్యాపార రంగం మనకి ఈ క్యాపిటల్ మార్కెట్లో పొదుపు చేయడం అనేది జరుగుతుంది. ఏవి, గృహ రంగం అనేది పొదుపు చేస్తుంది, సేవింగ్స్ అనేవి చేస్తుంది. ఎక్కడ చేస్తుంది, క్యాపిటల్ మార్కెట్లో చేస్తుంది. కాబట్టి సేవింగ్స్ అనేది మనం లీకేజ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సేవింగ్స్ అనేది లీకేజ్గా చెప్పాం. అదేవిధంగా బిజినెస్ సెక్టార్ కూడా పొదుపు చేస్తుంది. అంటే పచ్చిపెట్టల లాభాలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, వాటిని పొదుపు చేస్తుంది. ఎక్కడ చేస్తుంది, మనకి హౌస్ క్యాపిటల్ మార్కెట్లో చేస్తుంది. ఇది కూడా సేవింగ్స్ అనేది చేస్తుంది. అయితే ఈ క్యాపిటల్ మార్కెట్కి వచ్చినటువంటి ఈ పొదుపులు అనేవి మరలా ఇన్వెస్ట్మెంట్గా మారుతాయి, పెట్టుబడిగా మారుతాయి. ఎందుకు, ఈ క్యాపిటల్ మార్కెట్స్ ఏం చేస్తాయంటే ఎవరికైతే రుణాలు అవసరమో వాటికి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బిజినెస్ సెక్టార్కి రుణాలు అనేది అవసరం అవుతుంది, అంటే పెట్టుబడి పెట్టడం కోసం అవసరం అవుతుంది. కాబట్టి మరలా ఈ పొదుపులు అనేవి ఈ బిజినెస్ సెక్టార్కి ఇన్వెస్ట్మెంట్గా వెళ్తాయి, పెట్టుబడిగా వెళ్తాయి. కాబట్టి పొదుపు అనేది లీకేజ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇంజక్షన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది రెండు రంగాల నమూనాలు ఇలా ఉంటుందని చెప్పుకోండి. ఇప్పుడు మూడో రంగం కూడా యాడ్ అయింది అనుకోండి, గవర్నమెంట్ సెక్టర్ కూడా యాడ్ అయింది అనుకోండి. ప్రభుత్వ రంగం కూడా యాడ్ అయితే ఏం జరుగుతుందని చూద్దాం. ప్రభుత్వ రంగానికి అనేది ఏం చేస్తుందంటే ఇది పరిపాలన వ్యవహారాలను చూస్తుంది. కాబట్టి గృహ రంగం నుంచి అదేవిధంగా బిజినెస్ సెక్టార్ నుంచి వ్యాపార రంగం నుంచి కూడా పన్నులని వసూలు చేస్తుంది. సో ఈ గృహ రంగం నుంచి పన్నులని వసూలు చేస్తుంది. ఏది, గవర్నమెంట్ అనేది పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనేది వసూలు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ సెక్టార్ నుండి కూడా పన్నులు అనేది వసూలు చేస్తుంది. బిజినెస్ సెక్టార్ నుండి కూడా పన్నులు అనేది వసూలు చేయడం అనేది జరుగుతుంది. బిజినెస్ సెక్టార్ నుండి కూడా పన్నులు అనేది వసూలు చేస్తుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ సెక్టారు ఆల్రెడీ సో పన్నులు వసూలు చేస్తుంది కాబట్టి పన్నులు కూడా మనం ఏం చెప్తాం, లీకేజ్గా చెప్తాం. ఎందుకంటే వీరికి వచ్చే ఆదాయంలో కొంత పన్నులు చెల్లించేటప్పుడు వీరు చేసే ఖర్చు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖర్చు తగ్గిందంటే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి పన్నులు కూడా మనం లీకేజ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, లీకేజెస్ ఏమేమిగా మనం చెప్పుకున్నాం. లీకేజెస్ ఏం చెప్పాం మనం, సేవింగ్స్ అనేవి లీకేజ్, పొదుపులు అనేవి లీకేజ్, అదేవిధంగా ట్యాక్సెస్ అనేవి లీకేజ్. ఇక్కడ మనం చెప్పే ఈ సర్క్యులర్ ఫ్లోలో ఏమేమి వస్తాయని చూద్దాం. అదేవిధంగా మనకి ఇంజక్షన్ కూడా ఉంటుంది కదా, ఇంజక్షన్ తర్వాత చెప్తాం. అయితే ఈ విధంగా మనకి గవర్నమెంట్ అనేది పన్నులు వసూలు చేయడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం అనేది వస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ అనేది మరలా ఈ గృహ రంగానికి కొన్ని రకాల చెల్లింపులు అనేది చేస్తుంది. గృహ రంగానికి కొన్ని రకాల చెల్లింపులు అనేది చేస్తుంది. ఎందుకు చేస్తుంది, గృహ రంగానికి దగ్గర మనకి ఉత్పత్తి కారకాలనే ఉంటాయి. ఆ ఉత్పత్తి కారకాలని ప్రభుత్వ రంగం కూడా ఉపయోగించుకుంటుంది. కాబట్టి వాటికి చెల్లింపులు చేయాలి కదా ప్రభుత్వ రంగం. అలా ఈ హౌస్ హోల్డ్ సెక్టార్కి ఆ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నట్టుగా ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు చెల్లిస్తుంది. వాటితో పాటుగా ప్రభుత్వం అనేది బదిలీ చెల్లింపులు కొన్ని గృహ రంగానే చేస్తుంది. అంటే పెన్షన్లు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలా మనకి స్కాలర్షిప్లు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి బదిలీ చెల్లింపులు అనేది గృహ రంగాన్ని చేస్తుంది. ఏది, గవర్నమెంట్ సెక్టర్ అనేది ఉత్పత్తి కారకాలకి చెల్లింపులు చేస్తుంది, ఉత్పత్తి కారక చెల్లింపులు, అదేవిధంగా బదిలీ చెల్లింపులు. ఉత్పత్తి కారక చెల్లింపులు, బదిలీ చెల్లింపులు హౌస్ హోల్డ్ సెక్టార్కి అనేది చేయడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా ఈ గవర్నమెంట్ సెక్టర్ బిజినెస్ సెక్టర్కి కూడా కొన్ని చెల్లింపులు అనేది చేస్తుంది. ఎందుకు చేస్తుంది? బిజినెస్ సెక్టర్ చేసేటటువంటి పని ఏంది? వస్తు సేవలను ఉత్పత్తి చేయడం. ఈ వస్తు సేవలను ఉత్పత్తి చేసినటువంటి ఈ వస్తు సేవల్ని ఈ బిజినెస్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ కూడా విక్రయిస్తుంది. సో గవర్నమెంట్ సెక్టర్ కూడా ఈ వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు వాటికి పేమెంట్స్ అనేది చేస్తుంది. వాటితో పాటుగా ఈ వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు చేసేటటువంటి పేమెంట్స్తో పాటుగా ఇంకా ఈ బిజినెస్ సెక్టర్కి కొన్ని సబ్సిడీలు కూడా ఇస్తుంది. ఉత్పత్తి సందర్భం కానీ వ్యాపార సందర్భంగా కానీ ప్రభుత్వం అనేది వీటికి సబ్సిడీలు కూడా ఇస్తుంది. సబ్సిడీలు కూడా మనం బదిలీ చెల్లింపులు కానీ చెప్తాం. ఈ విధంగా గవర్నమెంట్ అనేది వీటికి పన్నుల రూపంలో వసూలు చేసేసి మరలా ఆదాయంగా ఏమిస్తుందంటే వస్తు సేవల చెల్లింపు, అదేవిధంగా సబ్సిడీలు కూడా ఇస్తుంది. వస్తు సేవలు చెల్లింపులు చేస్తుంది, అదేవిధంగా సబ్సిడీలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ 3 రంగాల నమూనాలో మనకి ఆదాయం అనేది ఒక సర్క్యులర్ ప్రకారం ఇలా ఫ్లో అవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సేవింగ్స్ అనేది చేస్తుంది. కాబట్టి క్యాపిటల్ మార్కెట్కి గవర్నమెంట్ యొక్క సేవింగ్స్ అనేవి పొదుపులు అనేవి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి సేవింగ్స్ అనేవి లీకేజ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ క్యాపిటల్ మార్కెట్ నుంచి ప్రభుత్వ రంగం కూడా లోన్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ రంగం కూడా లోన్స్ అనేది తీసుకుంటుంది, రుణాలని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది 3 సెక్టర్ మోడల్లో ఇలా ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 4వ రంగం కూడా యాడ్ అయింది. అది ఏంటంటే ఫారెన్ సెక్టర్ లేదా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తాం. ఫారెన్ సెక్టర్ లేదా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. విదేశీ రంగం కూడా ఉందనుకోండి, 4వ రంగం అనేది యాడ్ అయింది. అప్పుడు ఈ ఫారెన్ సెక్టర్ నుంచి గవర్నమెంట్ సెక్టార్కి ఆదాయం అనేది ఎలా ప్రవహిస్తుంది, అదేవిధంగా బిజినెస్ సెక్టర్కి ఎలా ప్రవహిస్తుంది, అదేవిధంగా హౌస్ హోల్డ్ సెక్టర్కి ఎలా ప్రవహిస్తుంది అని చూద్దాం. ఫస్ట్ మనం హౌస్ హోల్డ్ సెక్టర్కి ఎలా ప్రవహిస్తుందో చూద్దాం. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి దగ్గర ఏముంటాయని చెప్పుకున్నాం? ఉత్పత్తి కారకాలని ఉంటాయి. ఈ ఉత్పత్తి కారకాలను ఇతర దేశాలకి ఎగుమతి చేసింది అనుకోండి, అంటే ఇతర దేశాలకి అమ్మడమో లేకపోతే లీజ్ కూడా ఏదో చేసింది, అప్పుడు దీనికి ఏమొస్తాయి? పేమెంట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ ఫారెన్ సెక్టార్ నుండి ఈ గృహ రంగానికి పేమెంట్స్ అనేవి వస్తాయి. అవి ఏ పేమెంట్స్ అంటే మనకి ఉత్పత్తి కారకాల చెల్లింపులు. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అని చెప్తాం, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ ట్రాన్స్ఫర్స్ అని చెప్తాం. అంటే ఇతర దేశాలు అనేవి గృహరంగం దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు ఈ గృహరంగానికి ఈ విదేశీ రంగం అనేది ఉత్పత్తి కారకాలకి చెల్లింపులు అనేది చేస్తుంది. అదేవిధంగా ఈ మనకి విదేశీ రంగం నుంచి గృహ రంగానికి కొన్ని రకాలైనటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వస్తాయి, బదిలీ చెల్లింపులు కూడా వస్తాయి. వాటికి కూడా దీనికి ఆదాయం అనేది అవుతుంది. అది కూడా వీటికి ఆదాయం అనేది అవుతుంది. దేనికి? గృహ రంగానికి ఆదాయం అనేది అవుతుంది. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి వస్తాయి. అంటే ఇతర దేశాల నుంచి గృహ రంగానికి 2 రకాలుగా ఆదాయాలు అనేవి వస్తాయి. ఎలా అంటే ఉత్పత్తి కారకాలని ఇతర దేశాలు ఉపయోగించుకున్నందుకు వాటికి రెమిటెన్స్ రూపంలో ఆదాయం అనేది వస్తుంది. అలాగే ఇతర దేశాల నుంచి వీటికి బదిలీ చెల్లింపులు కూడా కొన్ని రకాలైన ఆర్థిక సహాయాలు కూడా వస్తుంటాయి. కాబట్టి అదేవిధంగా ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ ఇతర దేశాలకు చేసేటువంటి ఆర్థిక సహాయాలు కూడా ఉంటాయి. కాబట్టి అంటే ఇతర దేశాలకు చేసేటువంటి ఆర్థిక సహాయం మనకు వచ్చేటువంటి ఆర్థిక సహాయం రెండింటిని ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయగా మిగిలేదాన్ని మనం నెట్ ట్రాన్స్ఫర్స్ అని అంటాం. ఈ విధంగా మనకి ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి ఫారెన్ సెక్టార్కి సర్క్యులర్ ఫ్లో అనేది ఇలా ఇన్కమ్ ఫ్లో అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ సెక్టర్ ఉంది. ఈ బిజినెస్ సెక్టర్ ఏం చేస్తుంది? మనకి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. సో వస్తు సేవలు అనేవి మనకి ఈ బిజినెస్ సెక్టర్ నుండి ఫారెన్ సెక్టార్కి ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. ఎగుమతులు అనేవి జరుగుతాయి. అంటే ఎగుమతులు చేస్తే మనకి ఏమొస్తాయి? ఆదాయాలనే వస్తాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ రిసిప్ట్స్ అంటాం వీటిని.
ఎక్స్పోర్ట్స్ రిసిప్ట్స్ అంటే ఎగుమతుల ద్వారా మనకు వచ్చేటటువంటి ఆదాయాలను వస్తాయి. దేనికి? బిజినెస్ సెక్టర్కి వస్తాయి. అంటే ఈ బిజినెస్ సెక్టర్ వస్తు సేవలని ఇతర దేశాలకి ఎగుమతి చేయడం వలన వీటికి ఆదాయాలను వస్తాయి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా ఇవి ఉత్పత్తి కారకాలను కావచ్చు, లేదనుకుంటే వస్తు సేవలను కావచ్చు, ఇవి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బాణం గుర్తు తిప్పి పెట్టాలి. అంటే మనకి రిసిప్ట్స్ కదా ఇవి. ఎక్స్పోర్ట్స్ వలన మనకి రిసిప్ట్స్, ఇంపోర్ట్స్ వలన మనం వారికి పేమెంట్స్. అదేవిధంగా మనం ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటాం. అంటే బిజినెస్ సెక్టర్ అనేది ఇతర దేశాల నుంచి, విదేశీ రంగం నుంచి ఉత్పత్తి కారకాలను కావచ్చు, వస్తు సేవలను కావచ్చు దిగుమతి చేసుకోవడం వలన వాటికి పేమెంట్స్ అనేది చేస్తుంది. కాబట్టి ఇంపోర్ట్స్ పేమెంట్స్ అని చెప్తాం. ఇంపోర్ట్ పేమెంట్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ చేయడం వలన రిసిప్ట్స్ అనేవి వచ్చాయి, ఆదాయాలు అనేవి వచ్చాయి. ఇంపోర్ట్ చేసుకోవడం వలన చెల్లింపులు అనేది చేసాం. కాబట్టి ఈ విధంగా బిజినెస్ సెక్టార్కి ఫారెన్ సెక్టార్కి మధ్య ఈ ఇన్కమ్ ఫ్లో అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక మిగిలిపోయింది గవర్నమెంట్ సెక్టార్, ప్రభుత్వ రంగం అనేది ఉంది. ఈ ప్రభుత్వ రంగం నుంచి మనకి ఫారెన్ సెక్టార్కి ఏ రకమైన పేమెంట్స్ అనేవి జరుగుతాయంటే, మనకి గవర్నమెంట్ అనేది ప్రభుత్వ రంగం అనేది ఇతర దేశాలకి కొన్ని రకాలైన రుణాలు కావచ్చు, లేదంటే ఇవ్వడం తీసుకోవడం కావచ్చు, ఆర్థికపరమైన సహాయం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగం అనేది కొన్ని రకాల పేమెంట్స్ అనేది చేస్తుంది. అంటే గవర్నమెంట్ పేమెంట్స్, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ పేమెంట్స్ అనేవి కావచ్చు. అంటే మనకి గవర్నమెంట్ సెక్టర్ అనేది ఇతర దేశాలకు చేసేటువంటి కొన్ని రకాలైన అంటే చెల్లించేటువంటి రుణాలైనా కావచ్చు, లేదనుకుంటే ఇతర దేశాలకు చేసే ఆర్థిక సహాయం అనేది కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి వస్తు సేవలని దిగుమతి చేసుకొని ఉపయోగించుకోవడం వల్ల అయినా కావచ్చు, మనకి ఈ ప్రభుత్వ రంగం అనేది ఈ విదేశీ రంగానికి చెల్లింపులు అనేది చేస్తుంది. అదేవిధంగా విదేశీ రంగం కూడా మన దేశానికి మన ప్రభుత్వానికి కొన్ని రకాల పేమెంట్స్ అనేది చేస్తుంది. ఏం చేస్తుంది? విదేశీ విరాళాలైనా కావచ్చు, లేదంటే విదేశాల నుంచి వచ్చే రుణాలైనా కావచ్చు, లేదంటే మన దేశానికి మన ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రకాలైన సేవలను ఉపయోగించుకోవడం మనం చేసేటువంటి పేమెంట్స్ అయినా కావచ్చు. ఇలా మనకి ఈ విదేశీ రంగం నుంచి ప్రభుత్వ రంగానికి పేమెంట్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే అవి కూడా ఫారెన్ పేమెంట్స్ టు ది గవర్నమెంట్. ఫారెన్ పేమెంట్స్ టు గవర్నమెంట్. అదేవిధంగా గవర్నమెంట్ పేమెంట్స్ టు ఫారెన్ సెక్టార్. ఇలా మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ఎలా ప్రవహిస్తుంది అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇంకోసారి చెప్తే మీకు నేర్చుకున్నది కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ మనం ఈ సర్క్యులర్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే లీకేజెస్ ఏమున్నాయి, అదేవిధంగా మనకి ఇంజెక్షన్స్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి లీకేజెస్ ఏమున్నాయి? సేవింగ్స్ అనేవి లీకేజు, పన్నులు అనేది లీకేజు, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి లీకేజ్. అంటే మన దేశం నుంచి ఇతర దేశానికి వెళ్ళేటటువంటివన్నీ కూడా లీకేజ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంజెక్షన్కి ఏం చెప్తామంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజెక్షన్గా చెప్తాం, అదేవిధంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఇంజెక్షన్గా చెప్తాం, అదేవిధంగా మరలా ఈ ఎక్స్పోర్ట్స్ని ఇంజెక్షన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనా అనేది ఎలా ఉంటుంది, ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ఎలా ఆదాయాలు అనేవి ప్రవహిస్తాయి అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఇది అంటే దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే పెద్దగా ఉంది కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయే అవకాశం ఉంది. ఒకసారి మీరు చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి శ్రద్ధగా వినండి, స్పీడ్గా పెట్టుకోకుండా శ్రద్ధగా వింటే మీకు వచ్చేస్తుంది ఈజీగా. అయితే ఇప్పుడు మనం ఇందులో మనకి లీకేజెస్ గురించి, అదేవిధంగా ఇంజెక్షన్స్ గురించి మనం కొంత సమాచారాన్ని ఇది మనకి 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనాలో ఆదాయం అనేది ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ఎలా ప్రవహిస్తుంది అనేది మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఒక సర్క్యులర్ ఫ్లోలో ఎలా ప్రవహిస్తుంది అనేది మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకొని, ఒక బొమ్మని, ఒక పటాన్ని డ్రా చేసుకొని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయంటే మనకి
లాస్ట్గా మనం తెలుసుకునే అంశాలు ఏంటంటే మనం ఇన్ని 3 నమూనాలు చెప్పుకున్నాం. 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనా అనేది చెప్పుకున్నాం. సో ఒక్కొక్క నమూనాలో లీకేజెస్ ఏమున్నాయి, ఇంజెక్షన్స్ ఏమున్నాయి, ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అదేంటంటే లీకేజెస్, అదేవిధంగా ఇంజెక్షన్స్, అదేవిధంగా ఈక్విలిబ్రియం కండిషన్. అంటే సమతుల్యం అనేది ఏర్పడడానికి ఈ రంగాల నమూనాల్లో మనకు ఉండేటటువంటి కండిషన్స్ ఏమనేది మనం చూద్దాం. మనకి 3 నమూనాల గురించి చెప్పుకున్నాం కదా. 2 సెక్టార్ మోడల్ మనం చెప్పుకున్నది ఏంటంటే 2 సెక్టార్ మోడల్. ఈ 2 సెక్టార్ మోడల్లో ఏముంటుంది, మనకి హౌస్ హోల్డ్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఫార్మ్ సెక్టార్ ఉంటుంది, లేదా బిజినెస్ సెక్టార్ అనేది ఉంటుంది. ఇందులో లీకేజెస్గా మనం ఏం చెప్పుకున్నాం, లీకేజ్గా సేవింగ్స్ అనేది లీకేజ్గా చెప్పుకున్నాం. సేవింగ్స్ అనేది లీకేజ్గా మనం చెప్పాం. అదేవిధంగా ఇంజెక్షన్ ఏం చెప్పుకున్నాం అంటే పొదుపులు చేయడం వలన ఖర్చు అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఖర్చు తగ్గిపోతే ఆదాయం కూడా ఇంకో రంగానికి ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఇలా ఆదాయం అనేది కుచించుకుపోవడం అనేది, ఈ సర్కిల్ అనేది, ఈ ఫ్లో అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సేవింగ్స్ని లీకేజ్గా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ సేవింగ్స్ అనేవి మరలా మనకి ఫ్లోలోకి రావాలి, సర్కిల్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ సర్కిల్ అనేది మరలా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ని మనం ఈ సేవింగ్స్నేమో ఎస్తో సూచిస్తాం, ఇన్వెస్ట్మెంట్ ఏమో ఐతో సూచిస్తాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని ఇంజెక్షన్గా చెప్తాం. ఈక్విలిబ్రియం కండిషన్ ఏంది, 2 రంగాల నమూనాలో సమతుల్యంగా ఈ సర్క్యులర్ ఫ్లో అనేది సమతుల్యంలో ఉండడానికి కండిషన్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే పొదుపులు అనేవి పెట్టుబడులకు సమానం అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఈ పొదుపులు అనేవి ఈ పెట్టుబడికి సమానం అయితే ఈ 2 రంగాల నమూనాలో మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది సమతుల్యంలో ఉంటుంది. ఇక రెండో నమూనా కానీ చూసుకున్నట్టయితే మనం 3 సెక్టార్ మోడల్. 3 సెక్టార్ మోడల్, ఈ 3 సెక్టార్ మోడల్ ఏముంటుంది, మనకి హౌస్ హోల్డ్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా ఫార్మ్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ అనేది ఉంటుంది. ఈ 3 రంగాల నమూనాలో మనం లీకేజెస్గా ఏమేమి చెప్పుకున్నాం. సో ఆల్రెడీ 2 రంగాల నమూనాలో ఉన్నటువంటి సేవింగ్స్ కూడా లీకేజ్గా చెప్తాం. సేవింగ్స్ని లీకేజ్గా చెప్తాం. సేవింగ్స్ అనేవి లీకేజ్. అదేవిధంగా ప్రభుత్వ రంగం కూడా యాడ్ అయిన తర్వాత ప్రభుత్వ రంగం అనేది ట్యాక్సెస్, పన్నులను విధిస్తుంది. కాబట్టి ట్యాక్సెస్ కూడా మనం లీకేజ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ పొదుపులు అనేవి మరలా ఇన్వెస్ట్మెంట్గా మారాలి. ట్యాక్సెస్ అనేవి మరలా ట్యాక్సెస్ వలన వచ్చేటువంటి లీకేజ్ అనేది మరలా మనకి ఇంజెక్షన్ ఎలా అవుతుందంటే ప్రభుత్వం వేయించేయడం వలన, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరలా వేయించేయడం వలన ఇది ప్రవాహ సర్క్యులర్లో మనకి ఇన్కమ్ ఫ్లో అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మరలా మనం ఇంజెక్షన్కి ఏం చెప్తామంటే ఈ సేవింగ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్గా మారుతాయి, పెట్టుబడులుగా మారుతాయి. కాబట్టి పెట్టుబడి అనేది మనం ఇంజెక్షన్గా చెప్తాం. దాంతోపాటుగా ఈ ట్యాక్సెస్ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి లీకేజ్ అవుతుంది. మరలా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది చేసింది అనుకోండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తే దీన్ని జీతో సూచిస్తాం. ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇంజెక్షన్గా చెప్తాం. సో ఈ 3 రంగాల నమూనాలో ఈక్విలిబ్రియం కండిషన్కి, ఈక్విలిబ్రియం సమతుల్యంకి కండిషన్ ఏంటంటే మనకి ఎస్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐ ప్లస్ జి అయితే మనకి ఈ 3 రంగాల నమూనా అనేది సమతుల్యంలో ఉంటుంది. అంటే పొదుపులు మరియు పన్నులు ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి మరియు ప్రభుత్వ వ్యయం అనేది సమానం అయితే
మనం ఈ రెండు రంగాల నమూనాలో మనకి సర్క్యులర్ ఫ్లో అనేది సమతుల్యంలో ఉంటుంది. నెక్స్ట్ది మూడో అంశంగా మనం చూసుకున్నట్లయితే ఫోర్ సెక్టార్ మోడల్. ఈ ఫోర్ సెక్టార్ మోడల్ మనకి ఏముంటుంది? హౌస్ హోల్డ్ సెక్టార్ ఉంటుంది, బిజినెస్ సెక్టార్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా ఫారెన్ సెక్టార్ ఉంటుంది, లేదా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని ఉంటుంది. సో ఈ ఫోర్ సెక్టార్ మోడల్లో మనం లీకేజెస్కి ఏం చెప్తాం? ఆల్రెడీ సేవింగ్స్ అనేవి లీకేజ్ ఉన్నాయి ఇందులో, దీన్ని ఎస్తో సూచిస్తాం. అదేవిధంగా ట్యాక్సెస్ కూడా లీకేజ్ కాబట్టి టీతో సూచిస్తాం. అదేవిధంగా మనం ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతుల వలన మన ఆదాయం అనేది, మన ఖర్చు చేసే ఆదాయం అనేది ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి మన దేశంలో ఇన్కమ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇంపోర్ట్స్ని మనం లీకేజ్గా చెప్తాం. ఇంపోర్ట్స్ అనేవి లీకేజ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో వీటికి మరలా మనం ఇంజెక్షన్ అనేది చేస్తాం కదా. చేసే జబ్బుకి మరలా ఇంజెక్షన్ చేయాలంటే ఇంజెక్షన్ ఏం జరుగుతుంది? సేవింగ్స్కి ఆల్రెడీ మనకు తెలుసు. సేవింగ్స్కి ఇంజెక్షన్ ఏంది? ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజెక్షన్. సేవింగ్స్కి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజెక్షన్. అదేవిధంగా ట్యాక్సెస్కి ఇంజెక్షన్ ఏది? ట్యాక్సెస్కి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంజెక్షన్ అని చెప్తాం. దీన్ని జీతో సూచిస్తాం. అదేవిధంగా ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, అంటే దిగుమతులు చేసుకోవడం వల్ల మన ఆదాయం అనేది ఇతర దేశాలకు వెళ్ళిపోయి మన దేశంలో ఇన్కమ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మన దేశం నుంచి వస్తు సేవల్ని, ఉత్పత్తి కారకాలని, ప్రభుత్వ సేవల్ని మనం ఇతర దేశాలకి ఎగుమతి చేసాం అనుకో, అప్పుడు మనకి ఇతర దేశాలు అనేవి చెల్లింపులు అనేది చేస్తాయి కాబట్టి మన దేశానికి ఆదాయం అనేది పెరుగుతుంది. దానితో మన దేశంలో ఇన్కమ్ ఫ్లో అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంపోర్ట్స్ లీకేజ్ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంజెక్షన్ అనేవి అవుతాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంజెక్షన్ అనేవి అవుతాయి. సో ఇప్పుడు ఈ 4 రంగాల నమూనాలో ఈక్విలిబ్రియం సమతుల్యానికి కండిషన్ ఏంటంటే మనకి సేవింగ్స్ S+T+M అంటే ఇంపోర్ట్స్ అనేవి దేనికి సమానం అవ్వాలంట? మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ వీటికి సమానం అయితే ఈ 4 రంగాల నమూనాలో సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్లో మనకి ఆర్థిక వ్యవస్థ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈక్విలిబ్రియం. ఇవి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీని నుంచి ఖచ్చితంగా మనకి ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నటువంటి అంశం. అంతే లీకేజ్ అంటే ఏంది, అదేవిధంగా ఇంజెక్షన్ అంటే ఏంది, ఈక్విలిబ్రియం కండిషన్ ఏంది, ఇవి మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టాలి. అయితే ఇది మనకి వీటికి ఉన్నటువంటి కండిషన్. అయితే మనం ఇప్పటి వరకు కూడా ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గురించి మనం 3 రంగాల నమూనాలని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే వీటి వలన మనకు ఉపయోగాలు ఏంటి అంటే, ఒక రంగం అనేది ఇంకో రంగం పైన ఏ విధంగా ఆధారపడి ఉంది, ఎంత పరిమాణంలో ఒక్కొక్క రంగం ఎంత పరిమాణంలో ఉందనేది మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం వలన మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గృహ రంగానికి సంబంధించి గృహ రంగం అనేది వ్యాపార రంగంతో ఏ రకమైన రిలేషన్ ఉంటుంది, ప్రభుత్వ రంగంతో ఏ రకమైన రిలేషన్ ఉంటుంది, ఈ మిగతా రంగాలు కూడా మిగతా రంగాలతో ఏ రకమైన రిలేషన్లు ఉంటాయి అనేటువంటి అంశాలు మనం తెలుసుకున్నాం. ఇలా తెలుసుకోవడం వలన ఒక రంగం అనేది ఇంకో రంగం పైన ఏ విధమైన ఆధారంతో ఉంది, ఎంత పరిమాణంలో ఆధారపడుతుంది, ఒక రంగం ఎంత పరిమాణంలో ఉంది అనేటువంటి అంశాలు మనం తెలుసుకోవడానికి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఈ సమతుల్య కండిషన్లు అనేవి తెలియడం వలన ఆర్థిక వ్యవస్థలో స్థూల పద్ధతుల్లో అంటే స్థూల విషయాల్లో సమతుల్య కండిషన్స్ అనేవి సమతుల్య చేయడం కోసం మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఆర్థిక వ్యవస్థలో ఈ స్థూల అంశాలని అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క ఆదాయ పరిమాణాన్ని మనం తీసుకురావడానికి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం వలన మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం 4 రంగాల నమూనా అనేది మనం చెప్పుకుని ఇది వీడియో అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అది మనకి దీంతో మనకి జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ అనేది చిరంజీవి సార్ అకాడమీ బుక్లో నుంచి మనం మొత్తం చెప్పేసుకోవడం అనేది జరిగింది. దీంతో ఈ టాపిక్ అనేది జై హింద్ కంప్లీట్ అయిపోవడం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మరలా మనం వీడియోలు చేసుకొని అప్లోడ్ చేసుకోవడం అనేది
జరుగుతుంది. దానితో పాటుగా ఇండియన్ ఎకానమీ వీడియోలతో పాటుగా ఏపీ ఎకానమీ వీడియోలు కూడా మనం మే 1 నుంచి అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.